హెచ్ఆర్పిడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము కులగణన అనే అంశం పైన పత్రికల ప్రకటన రావడం జరిగింది. ఆ ప్రకటన ఒకసారి చూద్దాం. మనము కులగణనలో ఇప్పటి వరకు నమోదు కాని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఓకే, అటదాకా కులగణనలో పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పి చాలామంది మన ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విమర్శలు చేసిన పరిస్థితులను మనం గమనించినాం. అయితే ఇక విషయానికి వస్తే ఇక్కడ కులగణనలో ఇప్పటి వరకు నమోదు కాని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అవకాశం కల్పించడం కాదు, అది ప్రభుత్వం బాధ్యత కూడా. మీరేదో అవకాశం కల్పించడం కాదు, 100% కల్పించాల్సిందే కూడా అక్కడ. కాబట్టి కల్పించాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు కల్పించరు. మీ బాధ్యతను మీరు నెరవేర్చిర్రు. మీరు ప్రజలకు ఇక్కడ అవకాశం కల్పించడం కాదు, మీ బాధ్యతను మీరు నెరవేర్చిర్రు అని చెప్పి చెప్పుకుంటే బాగుంటుందని మా సంస్థ యొక్క ఉద్దేశం. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి ప్రత్యేక కాల్ సెంటర్ 04021111111 ఎన్ని వన్లు ఉన్నాయి? 0402 7 సార్లు వన్లు, అంటే 7 వన్లు. ఈ నెంబర్ను ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. కులగణనలో పేరు నమోదు చేసుకొని వారు మాత్రమే కాల్ సెంటర్కు కాల్ చేసి వారి మొబైల్ నెంబర్, అడ్రస్తో పాటు పోస్టల్ పిన్ కోడ్ నెంబర్లను తెలియజేయాలి. సెంటర్ కంప్యూటర్ ఆపరేటర్లకు వారు ఏమి చేయాలనే దానిపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ శనివారం అవగాహన కల్పించారు. జిహెచ్ఎంసి పరిధితో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన కాల్స్ కూడా స్వీకరించి ఆ వివరాలు సంబంధిత జిల్లా కలెక్టర్కు ఫార్వర్డ్ చేస్తారు. కాల్ సెంటర్కు వచ్చిన వివరాలు ఆధారంగా ఎన్యుమరేటర్ వారి ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తారు. ఇప్పటి వరకు కులగణనలో వివరాలు నమోదు చేసుకొని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిహెచ్ఎంసి శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజలారా, విన్నరా? ఎవరైతే మన కులగణనలో పాల్గొనని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా మళ్ళా ఈ 0402111111 అనే నెంబర్కు కాల్ చేస్తే వారే నేరుగా అధికారులు మీ ఇంటికి వచ్చి మీ యొక్క డీటెయిల్స్ మొత్తం తీసుకొని వెళ్తారు. జిల్లాల వారిగా కూడా ఎవరైనా ఉన్నా కూడా వారు కూడా ఈ నెంబర్ను సంప్రదించాలి. సంప్రదించినట్లయితే మీ కులగణన విషయంలో మళ్ళీ మీరు ఎన్రోల్ అవుతారు, నమోదవుతారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలి తప్పకుండా. ఇక ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే నిర్వహిస్తున్నారని తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం ఈ యొక్క ఏర్పాటును చేయడం జరిగింది మన ప్రజల కొరకు. కాబట్టి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలియపరుస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.